నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మరి తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిఎంకే పార్టీ పూర్తిగా తన యొక్క ప్రస్థానాన్ని కోల్పోయింది. గెలిచాడు. గెలిచిన తర్వాత కూడాను అపోజిషన్ పార్టీ లీడర్ కింద ఉన్నటువంటి డిఎంకే మెయిన్ నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మామూలుగా అసలు 2023 సెప్టెంబర్లో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక సదస్సులో ఈ ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శించాడు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి, సమానత్వానికి ఒకటి వ్యతిరేకమని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని, అట్లాగే దీన్ని ఎట్లా కంపేర్ చేశారంటే సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదన్నీ దీన్ని కేవలం వ్యతిరేకించేది కాదు, నిర్మూలించాలి అని అప్పుడు వ్యాఖ్యానించారు. చేసిన తర్వాత మరి మే 26లో అసెంబ్లీలో ఆయన మాట్లాడింది మిగిలింది మాట్లాడచ్చు, అయితే అన్ఎంప్లాయ్మెంట్ గురించి, లేకపోతే స్టేట్ ఎకానమీ గురించి, అదంతా లేకుండా మళ్ళీ రాజకీయంగా వాళ్ళ ఉనికిని కోల్పోయినప్పటికీ ఆయన వ్యాఖ్యల గురించి వెనక్కి తగ్గలేదు. సో తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేత మాట్లాడాల్సిన పద్ధతి అయినా ఇది. దీన్ని ఏ విధంగా, ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ డిఎంకే యాంటీ హిందూ స్టాన్స్ అదంతా తీసుకుంది. సో ఇది ఎంతవరకు సబబు, అసలు రాజకీయ నాయకులకి ఇట్లాంటి వాళ్ళు ఉండడం అవసరమా, సబబా అనే దాని మీద చిన్న వివరణ కావాలి. వాట్ ఇది చాలా తెలివిగా కావాలని స్ట్రాటజీగా చేసినటువంటి కామెంటు. ఇది జస్ట్ లైక్ దట్ చేసినటువంటి కామెంట్ అయితే కాదు. ఎందుకంటున్నానంటే, బయట ఎప్పుడైతే అన్నాడో దాన్ని కోర్టులో ప్రశ్నించారు. కోర్టు ఇది హేట్ స్పీచ్ కిందకి వస్తుందని డిక్లేర్ చేసింది. మళ్ళా ఒక తడవ కనుక బయట అనుండి ఉంటే కుడ్ హావ్ బీన్ అరెస్టెడ్. అది పాసిబిలిటీ ఉంది. అందుకని అసెంబ్లీని చూస్ చేసుకున్నాడు. అసెంబ్లీని చూస్ చేసుకోవటం వలన లెజిస్లేటివ్ ప్రివిలేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మాట్లాడిన దాన్ని కోర్టులో ఎవడు తప్పు పట్టడానికి వీలేదు. అదొక రీజన్గా చూసుకున్నాడు. రెండవది, క్యాల్కులేటెడ్ గ్యాంబుల్ ఒకటి తీసుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ వచ్చేసాడు, తాము పొలిటికలీ రెలవెంట్గా ఉండాలంటే ఏ ఐడియాలజీతో పోవాలనే దాని మీద ఒకటి డిస్కషన్ చేసుకొని ఉంటారు. చేసుకోనుండి తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్ట్రక్చరు, తమిళనాడులో ఉన్న పొలిటికల్ హిస్టరీ ప్రకారం ఈ సనాతన ధర్మం మీద కనుక మనం అటాక్ చేస్తే మంచి లివరేజీ, మైలేజీ వస్తుంది, మనకు పొలిటికల్గా ఫ్యూచర్ ఉండొచ్చని ఈ రెండు ఆలోచించుకొని కావాలని ఆ కామెంట్ చేశాడు. బట్ ఇంత గట్టిగా రియాక్షన్ వస్తుందని అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా ఈ కామెంట్ చేయటం ద్వారా గట్టిగా కనుక అందిపుచ్చుకోగలిగితే బీజేపీకి ఒక పెద్ద ప్లాంకు ఇస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. ఇదే టైంలో తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా అన్నామలైని తీసుకొచ్చి పెట్టి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అటాక్ చేయిస్తే కన్సాలిడేషన్కు బీజేపీకి మంచి అవకాశం ఉంటుంది. మరి బీజేపీ ఆ యాంగిల్లో ఆలోచించి ముందుకు పోతుందని అనుకుంటాం. బట్ ఎప్పుడైతే ఇది పెద్ద ఎత్తున దుమారం రేపిందో దీనికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కాదు, కుల వ్యవస్థకు వ్యతిరేకి. మరి అదే చెప్పొచ్చు కదా, కుల వ్యవస్థ నిర్మూలించాలి, కులపరమైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని ఉంటే అసలు విషయం ఉండేది కాదు. దాన్ని అందరూ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రకమైన యాంగిల్లో గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని సంస్థల్లో ఆర్ఎస్ఎస్ కూడా ఒకటి. ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున ఆ యాంగిల్ను ముందుకు తీసుకుపోతూ ఉన్నది హిందూ సమాజంలో. సో హీ కెన్ కలిసి పనిచేయవచ్చు. యాక్చువల్గా అదే కనుక అతని ఎజెండా అయితే ఉదయనిధి స్టాలిన్ సపరేట్గా ఏం పర్లేదు, ఆర్ఎస్తో కలిసి కూడా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది కావాలని చేసి మళ్ళా ఒక మెట్టు వెనక్కు తగ్గారు. ఒకటి ఏంటంటే, అన్నిటికీ మించి ఇది ఒక క్వశ్చన్ వస్తూ ఉన్నది. అక్కడ అంతమంది 250 మందో 40 మందో ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 200 మందో 215 మందో హిందూ. ఒక్కడు కూడా లేచి ఇది ఎందుకంటున్నావు, ఇది తప్పు అని నిలదీసిన వాడు లేడు. అది
ఏ లెవెల్కి అయితే ఈ ద్రవిడ కజకం పాలిటిక్స్ తమిళనాడును కరప్ట్ చేశాయనే దానికి అదొక నిదర్శనం. లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా అయితే వెంటనే ఎవరో ఒకరు లేచి దాని మీద తప్పకుండా ఇష్యూ చేస్తుండేవాడు. సో ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. బట్ ఐ థింక్ ఒక రకంగా ఆయన చూసుకుంటే ఒక మంచి ప్లాంక్ను బీజేపీ తమిళనాడుకి ఇచ్చాడు. దీని నుంచి ఎట్లా వీళ్ళు ముందుకు పోతారు, మొబిలైజ్ చేసుకోగలిగితే విజయ్ని, ఉదయనిధి స్టాలిన్ ఒక మూసలో పోయగలిగారంటే వీళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతారు. ఎందుకంటే ఏఐడిఎంకే ఎదురిగి డీజనరేట్ అయిపోతూ ఉన్నది. వాళ్ళిద్దరూ ఆ స్పేస్ను ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, విజయ్, ఉదయనిధి స్టాలిన్ యాజ్ కాంపిటీటర్స్. బట్ ఇద్దరూ ఒకటే కొల్లవిడాడు. రేపు ఎదురిగి లార్జ్ స్కేల్ కరప్షన్ అయితే ఉన్నది డిఎంకే గవర్నమెంట్లో, వాటి మీద కేసులు వేస్తాడా, ఏకపోతే లాజికల్ కన్క్లూషన్ తీసుకుని ఇద్దరు కొల్లైడైనట్టే. అప్పుడు బీజేపీ వాళ్ళని అటాక్ చేయడానికి మీరు చూడాలి ఏ రకంగా తీసుకుపోతాడు. బట్ ఇది వెరీ క్యాలిక్యులేటెడ్గా స్ట్రాటజిక్గా చేసినటువంటి కామెంట్ కానీ జస్ట్ లైక్ దట్ చేసిన కామెంట్ అయితే కాదు. రియాక్షన్ వచ్చేటప్పటికి వెనక్కు తగ్గాడు. చూడాలండి. ఇప్పటికైనా అందరూ దీన్ని ఖండించాల్సిందే. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నమస్కారం.